మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్కారం రాయుడు గారు. ఎందుకు రమ్మని కబురు చేశారు? కారణం లేకుండా కబురు చేయలేదు. అకారణంగా నా కొడుకు మీద నీ కొడుకు చేయి చేసుకున్నాడట. దానికి నువ్వేమంటావు? కారణం లేకపోలేదు బాబు. మాధవయ్య గారి కూతురుని మీ అబ్బాయి గారు అల్లరి చేస్తుంటే మా గోపాలకృష్ణ అడ్డుపడ్డాడంట. విన్నారటయ్యా? మాధవయ్య మాస్టర్ కూతురుని అల్లరి చేస్తే మా వాడిని గోపాలం కొట్టాడట. ఏమండి పెద్ద మనుషులు, ఈవిడి గారి కొడుక్కి మాధవయ్య మాస్టర్ గారి కూతురికి మధ్య ఉన్న కొక్కి అంటూ నిలదీసి అడగండి. చేసింది తప్పు అని చెప్పడానికి బంధుత్వాలే ఉండాలా బాబు? అవును, ఆ రాయుడు మీ అమ్మ నలుగురు ముందు అవమానించాడు. 10 సంవత్సరాల క్రితం నీ మొగుడు చేసిన అప్పు తీర్చకుండా ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి మాట తప్పుతున్నావు. అది తప్పు కదా? ఏమయ్యా మాట్లాడరే? నా కొడుకు చేసిన తప్పుకి ఈవిడ కొడుకు కొట్టాడట, ఈవిడ చేసిన తప్పుకు నేను కొట్టాను. అది తప్ప? ఏమీ తప్పులేదు. రావులమ్మ, వెళ్ళి నీ కొడుకు చెప్పుకో. వాడు పౌరుషం గల మగాడైతే 4 రోజుల్లోపు నా బాకీ తెచ్చమ్మను. లేకపోతే మీ ఇల్లు వేలం వేయించి మిమ్మల్ని బజార్లో నిలబెడతాను. ఆగు, ఎక్కడికి ఆవేశంగా బయలుదేరావు? ఆ రాయుడి ప్రాణాలు తీయడానికి. ఇప్పుడు ఆవేశపడి ప్రయోజనమే ఉందిరా. ఆ రాయుడు బాకీ తీస్తున్నందుకు తప్పు పట్టాడు, తప్పు చేసినందుకు చెంపదెబ్బ కొట్టాడు. నా కొడుకు సమర్థుడైతే ఆ రాయుడు బాకీ తీరుస్తాడు. నా కొడుక్కి బాధ్యత తెలిస్తే తల్లి రుణం చెల్లించుకుంటాడు. అమ్మా, ఒరే గోపాల్, ఎప్పుడు బాగుపడతావురా అన్నప్పుడల్లా కన్న తల్లివి నువ్వే చెప్పలేకపోతే నేనేం చెప్పగలను అనేవాడివి. కన్న తల్లిని కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను రా, నీకు చేతనైతే, నిజంగా నువ్వు పౌరుషవంతుడివే అయితే ముందు ఆ రాయుడు బాకీ చెల్లించు. వాడి అహం మీద దెబ్బ కొట్టి నీ తల్లి రుణం తీసుకోరా. కృష్ణ, నీ సమస్యలు తీరడానికి ఆ దేవుడే దారి చూపించాడు. ఈ పేపర్ ఒకసారి చూడు. హైదరాబాద్ లో సూర్య రికార్డింగ్ కంపెనీ వాళ్ళు జరిపే సంగీత పోటీలో గెలిస్తే 50,000 రూపాయలు బహుమతిస్తారట. అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. నెల పెద్దవాళ్ళు రావచ్చు, కానీ నువ్వు తక్కువ వాడవని ఎందుకు అనుకుంటున్నావు? చూడు, ప్రయత్నిస్తే సాధ్యం కాంది ఏదీ లేదు కృష్ణ. నువ్వు ఈ పోటీల్లో గెలిస్తే మీ అమ్మగారు రుణం తీర్చుకునేవాడు అవుతావు, మన ఊరికి మంచి పేరు తెచ్చినవాడు అవుతావు. దయచేసి వెంటనే హైదరాబాద్ బయలుదేరు కృష్ణ. ఆ విధంగా నెల ఇచ్చిన ప్రోత్సాహంతోనూ అమ్మకు జరిగిన అవమానం పోగొట్టాలని ఉద్దేశంతోనూ నేను ఈ పట్నం వచ్చాను. ఆ షిరిడీ సాయిబాబా దయవల్ని నేను ఈ రోజు ఇంతటి వాడినయ్యాను. తల్లి రుణం తీర్చుకోగలుగుతున్నాను. చాలా సంతోషం బాబు. నా కొడుకులో ఇంత మార్పు తెచ్చినందుకు ఆ భగవంతుడికి ఎంతో రుణపడి ఉన్నాను. భగవంతుడి రుణం తర్వాత తీర్చుకోవచ్చమ్మా, ముందు రాయుడు రుణం తీర్చుకోవాలి. అవునవును, ముందు ఆయన సంగతి చూడండి, లేకపోతే వడ్డీలు పెరిగిపోతాయి. అమ్మో, ఎక్కండి ఆయన. ఏమిటి ఆశ్చర్యంగా ఉందే? నేను ఇచ్చిందంతా ఇచ్చేసావా? అమ్మా, ఇవ్వాల్సింది ఒకటి మిగిలిందిగా, అది కూడా ఇచ్చేసేయి. రాయుడు, ఆ రోజు మా అమ్మను మీ ఇంటికి పిలిపించి చెంపదెబ్బ కొట్టి అవమానించావు. అదే చెంపదెబ్బ ఈ రోజు నా తల్లి నీకు కానుగ్గా ఇచ్చింది. ఈ తల్లికి బిడ్డగా మిగతా వడ్డీ నేనిస్తున్నాను. ఏం పెద్ద మనుషులు, నేను చేసిన తప్పంటారా? రామా, నా కాపీలు దాకా ఆడిది బ్రహ్మాండంగా ఉందంటారా? నీ బాగుంది. సత్యం, నా విజయానికి కారణమైన గురువు గారిని నీలాంబర్ని కలిసి వస్తాను. వెళ్ళరా గురు, ఆల్ ది బెస్ట్. ఈ పల్లెటూరులో ఎట్టించే వస్తా తెలియదు దేవుడు. అమ్మా,
అంతా మీలాంటి పెద్దల ఆశీర్వాదమే. అవును, ఎక్కడికో హడావిడిగా పెడుతున్నావు? మాధవయ్య మాస్టర్ గారింటికి. శివ శివ, ఇంకెక్కడ మాధవయ్య మాస్టారు, ఇంకెక్కడ నీలంబరణ ఆయన? గోదావరి పుష్కరాలకు వెళ్ళినప్పుడు లాంచ్ నీట మునిగితేను తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు నాయన. ఏమయ్య గోపాలం, ఊళ్ళో నీ సమస్యలన్నీ తీరిపోయినాయి కదా? అమ్మగారు ఎలా ఉన్నారు? కులాసేనా? కులాసనండి. అమ్మాయి మోహన, తొందరగా రామ్మా. వస్తున్నాను డాడీ. అమ్మాయి నీ చేత స్వీట్స్ తినిపించాలని ఉత్సాహపడుతుందయ్యా. తీసుకోండి. ఇప్పుడు నాకేమేమొద్దు. ఏమిటి అమ్మాయి ఇస్తుంటే అవుతుంటున్నావా? అవునమ్మాయి, లాస్ట్ ఇయర్ కదా మా మేనమా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు స్వీట్స్ ఇస్తుంటే వద్దన్నాడని 3 కేజీల హల్వా ఇస్తుంటే. హల్వా కాదు డాడీ, పాల్కోవా. అదేలే. అమ్మా, నువ్వు హల్వా నెత్తిన రుద్దవద్దు, మైసూర్ పాకులు ఎత్తిన కొట్టవద్దు, పచ్చగడ్డి పెట్టినా పలావ్ తిన్నట్టు తింటావమ్మా. నువ్వు ఒకటి తీసుకో గురు, తీసుకో. ఆ, పచ్చగడ్డి తినక్కర్లేదయ్యా. ముందు స్వీట్స్ తినండి, తర్వాత గుడికి వెళ్దాం. గుడి నుంచి వచ్చిన తర్వాత స్వీట్ లాంటి వార్త చెప్తాను. గోత్రం చెప్పండి. ఏమయ్య గోపాలం, నీ పేరు మీద అర్చన చేస్తున్నాను. గోత్రం ఏంటి చెప్పు. ఇప్పుడు నా పేరు మీద అచ్చలు ఎందుకండి? అమ్మాయి చెప్పింది చెందాల్సిందే, చెప్పు. అయ్యా తండ్రి, లేకపోతే ఆ పిల్ల కోపం వస్తుంది, హారతి కప్పుడుతో నా చొక్కా తగలబెడుతుంది. తాళూరు గోత్రం అండి. తాళ్ళూరి గోత్రం భవస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. ఆ, చూడు బాబు, అత్యవసరంగా మీ అమ్మగారితో ఒక విషయం గురించి మాట్లాడాలి. మా అమ్మగారితో? అవును, ఆవిడతో మాట్లాడి వెంటనే నీ పెళ్లి విషయం తెలిసేయాలి. నా పెళ్లి విషయం? అవునయ్యా, మోహన సంగతి నీకు తెలుసు కదా. చిన్నప్పటి నుంచి తను ఏది కోరుకున్నా నేను కాదనలేదు. నువ్వు ఊరెళ్ళిన తర్వాత తన మనసులో మాట చెప్పింది. నీ పాటే కాదు, నువ్వు కూడా తనకు బాగా నచ్చావట. అందుకని నిన్నే తన భర్తగా కావాలని కోరుకుంటున్నాయ్యా. క్షమించండి, ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని ఉద్దేశమే నాకు లేదు. ఏ, మా అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టాయిష్టాల గురించి కాదు, పెళ్లి చేసుకోవాలని కోరిక కానీ చేసుకునే ప్రశాంతత కానీ నా మనసులో లేవు. ఆగమ్మా, ఏం ఆకాశం చేసుకుంటున్నావు? చిన్న చిన్న విషయాలకే అఘాయిత్యం చేసుకునే మోహన జీవిత సమస్య తీరకపోతే ఏం చేసుకుంటుందో ఏమో. నువ్వు కావాలనుకున్న అమ్మాయి నీకు ఎలాగో దూరమైంది. నీకు దగ్గర అవుతున్న అమ్మాయిని ఎందుకు కాదనుకోవాలి? ఆలోచించు. అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా, ఊరుకోమ్మా. మోహన! అమ్మా, మోహన! నా మాట వినమ్మా. అమ్మా, మోహన! అమ్మా, అమ్మా, ఆగు! నా మాట ఆగు! మోహన! ఆగు! ఆగు! నన్ను కొట్టడానికి మీరెవరు? మీకే అధికారం ఉంది. నీకు కాబోయే భర్తను కనుక కొట్టాను. నాకు కాబోయే భార్యకు ఏ హాని జరగకూడదని కొట్టాను.